ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక కేసీఆర్ లెక్క పెట్టుకోండి, మీ ఎమ్మెల్యేలు ఎందరున్నారో రోజు సాయంత్రం సరిచూసుకోండి. కాంగ్రెస్ శాసనసభ్యుల చుట్టూ హైటెన్షన్ వైర్ లాంటి నేనున్నా, మా వారిని టచ్ చేస్తే మసైపోతారు. కాంగ్రెస్ గెలవకుండా భాజపా బారస కుట్ర. మహబూబ్ నగర్, మహబూబాబాద్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికొస్తే సహించేది లేదని, బారాసలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కేసీఆర్ ప్రతిరోజు సాయంత్రం లెక్క పెట్టుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అల్లటప్పగా అధికారంలోకి రాలేదని, మరో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ సీఎం తీరు మారలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంటే గతంలో మాదిరి గొర్రెల మందలోకి వచ్చి ఒక్కో గొర్రెను తీసుకెళ్లిపోయినట్లు అనుకుంటున్నారేమో. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టూ హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి కాపలా ఉన్నాడు. మా ఎమ్మెల్యేలని టచ్ చేస్తే మాడి మసైపోతారు అని ఆయన హెచ్చరించారు. శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్లో వంశీచంద్ రెడ్డి నామినేషన్ వేసిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. మహబూబ్ నగర్లో నిర్వహించిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, శంకర్, మంత్రి జూపల్లి కృష్ణారావు. నా తెలంగాణ రైతు సోదరులకు భద్రాద్రి రాముడి సాక్షిగా, మంత్రి తుమ్మల సాక్షిగా మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రుణం తీర్చుకుంటా. బరాబర్ 500 రూపాయల బోనస్ ఇచ్చి వడ్లు కొంటాం. మా 100 రోజుల పాలన చూడండి, అమలు చేసిన పథకాలు చూసి 14 స్థానాల్లో గెలిపించండి. సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఈ విధంగా కేసీఆర్ లెక్క పెట్టుకోండి అని అన్నట్టుగా మీ ఎమ్మెల్యేలు ఎందరు ఉన్నారో రోజు సాయంత్రం లెక్క పెట్టుకోవాల్సిందిగా కేసీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా నిన్న మాట్లాడిన కేసీఆర్ 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్న దానికి సందర్భంగా ఈయన రేవంత్ రెడ్డి దానికి స్పందించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేని టచ్ చేస్తే నేను వాళ్ళ చుట్టూ రేవంత్ రెడ్డి లాంటి కంచె అడ్డం ఉన్నట్టుగా ఇక్కడ కేసీఆర్కి ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా సికింద్రాబాద్ సభలో అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, చిత్రంలో లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, రాకేష్ రెడ్డి. బారాస, కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలే, దేశ నిర్మాణమే భాజపా లక్ష్యం. కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్ సభల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. తెలంగాణ దక్షిణ భారతదేశానికి గేట్వే లాంటిది. ఎంతోమంది ఉద్యమకారుల బలిదానంతో రాష్ట్రం ఏర్పడింది. బారాస ప్రజల సొమ్మును లూటీ చేసింది. కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీనే. అధికారం కోసం భాజపా రాజకీయాలు చేయదు, దేశ నిర్మాణానికి కృషి చేస్తుంది. ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్రంలో అవినీతి రహిత పాలన సాగుతుంది అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోద్ రావుల నామినేషన్ల దాఖలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత సికింద్రాబాద్లోని మహబూబ్ కళాశాలలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. సికింద్రాబాద్ సభలో అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, చిత్రంలో లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, రాకేష్ రెడ్డి. నిన్న జరిగిన సికింద్రాబాద్ సభలో అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవడం జరిగింది. ఈ విధంగా లోక్సభ ఎన్నికల ప్రచార సభలో ఈ విధంగా బారాస, కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలే అన్నట్టుగా వాళ్ళని విమర్శించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. నాగపూర్ ఓటు వేసేందుకు ఓ పోలింగ్ కేంద్రం వద్ద వరుసలో నిల్చున్న యువతులు. తొలిదశ పోలింగ్ 62.37%. దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ పూర్తి. మణిపూర్, బెంగాల్లో ఘర్షణలు. తూర్పు నాగాలాండ్లోని 6 జిల్లాల్లో ఎన్నికల బహిష్కరణ. దేశంలో 18వ లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్ శుక్రవారం పూర్తయింది. చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే పోలింగ్ శాంతియుతంగా జరిగిందని ఎన్నికల సంఘం ఈసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 62.37% పోలింగ్ నమోదైనట్లు రాత్రి 9 గంటల సమయంలో వెల్లడించింది. నిన్న దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో పలు రాష్ట్రాల్లో
ఓటింగ్ ఎలక్షన్లు జరిగింది. శాసనసభకు సంబంధించి అసెంబ్లీ ఎలక్షన్లు, అదేవిధంగా లోక్సభ ఎలక్షన్లు కూడా ఇక్కడ జరిగినాయి. దీనికి సంబంధించి పోలింగ్ 62.37% పోలింగ్ నమోదైనట్టుగా ఇక్కడ తెలియజేసింది. కాంగ్రెస్లోకి మరో బారాస ఎమ్మెల్యే సీఎంను కలిసిన ప్రకాష్ గౌడ్ 1-2 రోజుల్లో చేరిక. అస్తంగూటికి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం, నాడు వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. సీఎం రేవంత్ చాలా మంచి పనులు చేస్తున్నారు. మీడియాతో ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి భట్టి. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి, పరిమిత స్థాయిలో డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లు, క్షిపణుల ప్రయోగం, అణు కేంద్రాలు, వైమానిక స్థావరాలే లక్ష్యం. ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుళ్లు, గగనతలాన్ని మూసివేసిన టెహ్రాన్, దాడిని అధికారికంగా ధృవీకరించని టెల్ అవీవ్. రెండో రోజు 57 నామినేషన్లు. భాజపా బారాసల నుంచి 5 చొప్పున, కాంగ్రెస్ నుంచి 4 అభ్యర్థుల దాఖలు. ట్రెండ్స్ హ్యావ్ ఏ గుడ్ లుకింగ్ హాలిడేస్ స్టైల్స్ నవీన్ స్టోర్. ట్రెండ్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.